సో హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. ఈ యొక్క వీడియోలో ఈ యొక్క రాజాసాబ్ మూవీ నుంచి వచ్చిన అప్డేట్ ప్రకారం కలెక్షన్ల పరంగా ఎంత సంపాదించింది ఏంటి అని చెప్పి క్లియర్గా చెప్తానమాట. సో మన రాజాసాబ్ నుంచి ఈ యొక్క ప్రీమియర్ షోల ద్వారా 9 కోట్లు అనేది వచ్చిందని చెప్పి క్లారిటీగా తెలుస్తుందనమాట. సో ఇది ఒక లైవ్ డేటా. ప్రీమియర్ షోస్కి అయితే ఈ విధంగా వచ్చాయని చెప్పి చెప్తున్నారు అనమాట. సో ఇది ఒక లైవ్ డేటా అండి. ఈ వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మారిపోవచ్చు అనమాట. ఇక టోటల్గా చూసుకున్నట్లయితే డే 1 కలెక్షన్ 50 పైన ప్లస్ అని చెప్పి చెప్తున్నారు అనమాట. ఓకే, కాదనట్లేదు. మొత్తంగా ఎంత కలెక్షన్ చేసిందంటే మన తెలుగులోనే నాకు తెలిసి 45 కోట్లు అయితే కలెక్షన్ అనేది చేసిందనమాట. ఇప్పుడు ప్రీమియర్ షోస్కి 9 కోట్ల 15 లక్షలు అయితే సంపాదించింది. ఇప్పుడు టోటల్గా మొత్తం కలిపి తెలుగు 2 రాష్ట్రాలలో డే 1 కలెక్షన్ చూసుకున్నట్లయితే 45 కోట్లు వచ్చిందని చెప్పి చెప్తున్నారు అనమాట. అంటే ఇండియన్ నెట్ కలెక్షన్లో టోటల్గా 54 కోట్ల 15 లక్షలు అయితే సంపాదించింది అనమాట. సో ఇక కర్ణాటకలో, తమిళ్లో, కేరళలో, మలయాళంలో, రెస్ట్ ఆఫ్ ఇండియాలో చూసుకున్నట్లయితే కర్ణాటకలో వచ్చి ఓపెనింగ్ డే వచ్చి 2.5 lakhs అయితే సంపాదించింది అనమాట. అంటే 2 కోట్ల 5 లక్షలు అయితే సంపాదించింది అనమాట. ఇక ఏపీ టు తెలంగాణలో వచ్చి 8 కోట్ల 25 లక్షలు అయితే సంపాదించింది అనమాట. తమిళనాడులో వచ్చి 23 లక్షలు అయితే సంపాదించింది అనమాట. హిందీలో వచ్చి 1 లక్ష వరకే సంపాదించింది అనమాట. ఈయనకి హిందీ మార్కెట్ అనేది ఎక్కువ ఉందండి. ఎందుకంటే ప్రీమియర్ షోస్కి పడకపోయినా కానీ నెక్స్ట్ డే 1 కలెక్షన్లో భయంకరంగా బాగా వచ్చిందనమాట. అంటే నైటు ప్రీమియర్ షోలకే నైటు ఓన్లీ తెలంగాణలోనే 11 గంటలకు అనేది ఇచ్చాడనమాట. సో ప్రీమియర్ షోలకి అటు ఇండి సైడ్ కూడా పెద్ద గోల అనేది అయ్యింది. కేరళలో మళ్ళీ వచ్చి రెస్ట్ ఆఫ్ ఇండియాలో వచ్చి 1 లక్ష అయితే వచ్చిందనమాట. అంటే మూవీ టాక్ అనేది ఆ విధంగా ఉంది, దానివల్ల స్ప్రెడ్ అయిన దానివల్ల ఈ విధంగా జరిగింది అనుకుంటున్నా. సో ఇక డే 1 కలెక్షన్ చూసుకున్నట్లయితే కేరళలో 5 కోట్ల 58 లక్షలు అయితే సంపాదించింది అనమాట కేరళలో. ఇక ఏపీ టు తెలంగాణలో చూసుకున్నట్లయితే 49 కోట్ల 35 లక్షలు అయితే సంపాదించింది అనమాట. అర్థమవుతుంది కదా, అక్కడికి 50 ప్లస్ అనేది వచ్చేస్తుంది అక్కడ క్లారిటీగా మన ఇండియాలోనే. సో తమిళనాడులో వచ్చి 1,33 లక్షలు అయితే సంపాదించింది అనమాట. ఓకేనా. సో ఇంకా కేరళలో చూసుకున్నట్లయితే 14 లక్షలు అయితే సంపాదించింది అనమాట. ఓకేనా. రెస్ట్ ఆఫ్ ఇండియాలో చూసుకున్నట్లయితే 7 కోట్ల 50 లక్షలు అయితే సంపాదించింది అనమాట. ఇక రెస్ట్ ఆఫ్ ఇండియాలో చూసుకున్నట్లయితే ఇక టోటల్గా చూసుకున్నట్లయితే 63 కోట్ల 9 లక్షలు అనమాట. జిఎస్టీతో సహా పే చేసి చూపించాను అనమాట ఇప్పుడు మీకు. ఓకే, 63 కోట్ల 9 లక్షలు అనమాట జిఎస్టీతో సహా పే చేస్తే. ఓకేనా. ఇక చూసుకున్నట్లయితే టోటల్గా మొత్తం కేరళలో ఎంత సంపాదించింది 8 కోట్ల 8 లక్షలు అనమాట. ఓకేనా. ఇక ఏపీ టు తెలంగాణలో టోటల్గా జిఎస్టీతో సహా పే చేసి చూస్తే 57 కోట్ల 60 లక్షలు అనమాట. ఓకేనా. ఇక తమిళనాడులో టోటల్గా ఎంత కలెక్షన్ చేసిందంటే 1,56 లక్షలు అనమాట. ఇక టోటల్గా కేరళలో ఎంత సంపాదించిందంటే 15 లక్షలు అనమాట. ఓకేనా, 15 లక్షలు అనమాట. ఇక టోటల్గా రెస్ట్ ఆఫ్ ఇండియాలో ఎంత కలెక్షన్ చేసిందంటే 7 కోట్ల 51 లక్ష అనమాట. 7 కోట్ల 51 లక్ష అనమాట. ఇక టోటల్గా మొత్తంగా చూసుకున్నట్లయితే జిఎస్టీతో సహా గ్రాస్ విషయంలో ఎంత సంపాదించింది అని చెప్పి చూసుకున్నట్లయితే 74 కోట్ల 9 లక్షలు అనమాట. అర్థమవుతుందా? తీసేస్తే అంటే జిఎస్టీ 30 రూపాయలు అనేది గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది. గవర్నమెంట్కి వెళ్ళిపోతే మొత్తంగా ఎంత సంపాదించింది 54 కోట్ల 15 లక్షలు అనమాట. ఇది లైవ్ డేటా. ఈ నెక్స్ట్ ఈ వీడియో పెట్టిన వెంటనే మారిపోవచ్చు. తో చూసుకున్నట్లయితే 9 కోట్ల 15 లక్షలు అయితే సంపాదించిందని చెప్పి తెలుస్తుంది అనమాట. ఓకేనా. ఇక మన ఇండియాలోనే ఇక డే 1 కలెక్షన్ చూసుకున్నట్లయితే 54 కోట్ల క్లారిటీగా ఇంతకు ముందే చెప్పాను. నెక్స్ట్ ఇది మారుతూ ఉందండి. నిమిషానికి 10 నిమిషాలకి గంటకి మారుతూ ఉన్నారు. సో ఇండియా గ్రాస్ చూసుకున్నట్లయితే అటు ఇటు కలిపి టోటల్గా 64 కోట్లు ఉందన్నమాట. నిమిషానికి మారుతుంది. ఇది లైవ్ డేటా. ఈ వీడియో అప్లోడ్ చేయగానే మారిపోతుంది. కలెక్షన్లో ఆల్రెడీ ఇంతకు ముందే చెప్పాను, ఇది ఫిగర్ అనేది కరెక్ట్ గానే ఉంటుంది. ఇది మారే అవకాశం లేదు. షో పడితేనే మారుతుంది అనమాట. 54 కోట్ల 15 లక్షలు అయితే ఉందన్నమాట. ఇది కన్ఫర్మ్. తెలుగులో ఓన్లీ నెట్ కలెక్షన్ ఓన్లీ చూసుకున్నట్లయితే 47 కోట్ల 65 లక్షలు అయితే సంపాదించింది అనమాట. ఇంక్లూడింగ్ ప్రీమియర్ ద్వారా 9 కోట్ల 15 లక్షలు అయితే సంపాదించింది అనమాట. ఇక హిందీలో చూసుకున్నట్లయితే 5 కోట్ల 75 లక్షలు అయితే సంపాదించింది అనమాట. ఇంకా తమిళ, మలయాళం, కర్ణాటక మొత్తంగా ఈ యొక్క అమౌంట్ చూసుకున్నట్లయితే ఓవర్సీస్ మొత్తం చూసుకున్నట్లయితే 26 కోట్లు అయితే సంపాదించింది అని చెప్పి క్లారిటీగా తెలుస్తుంది. ఇది ఒక లైవ్ డేటా అండి. ఈ వీడియో అప్లోడ్ చేయగానే మారిపోయే అవకాశం ఉంది.
ఈ యొక్క మూవీకి మిక్స్డ్ టాక్ అనేది వచ్చింది కాబట్టి ఇక చూడాలి ఈ యొక్క మూవీ అనేది డే బై డే ఎంత కలెక్షన్ చేస్తుంది, కలెక్షన్ చేయబోదు అని చెప్పి చూడాలన్నమాట. ఎవరైనా సరే మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. అలాగే డే వన్ గడుస్తుంది కాబట్టి డే 2 గడవలేదు కాబట్టి ఇంకా ఈ యొక్క మూవీ అనేది ఎంత కలెక్షన్ చేస్తుంది, ఎంత కలెక్షన్ చేయబోతుంది అని చెప్పి ఈవినింగ్ మీకు అప్డేట్ అనేది ఇస్తాను అనమాట. ఓకేనా. సో ఈ యొక్క మూవీ అనేది బాధాకరమైన విషయం ఏంటంటే మారుతి గారిని అసలు ఏ విధంగా తిడుతున్నారంటే ఆ విధంగా తిడుతున్నారనమాట. ఆల్రెడీ మీరు సోషల్ మీడియాలో చూసే ఉంటారు. ఎందుకు ఇంత హైప్లో ఉన్న ప్రభాస్ గారిని ఇంత డౌన్ చేయడం ఎందుకనేది అసలు ఎవరికి నచ్చలేదు. ప్రభాస్ గారి ఫ్యాన్స్ కూడా మూవీ అయితే ఓవరాల్గా 1 టైం 2 టైమ్స్ అయితే ఓవరాల్గా చూడొచ్చు అనమాట. అది రూపీస్ పెట్టి మూవీకి అయితే వెళ్ళాను అనమాట. సో వెళ్ళిన తర్వాత బాగా డిసప్పాయింట్ అనేది జరిగింది. అది నాకు తెలుసు, మీకు తెలిసానమాట మూవీ చూసిన వాళ్ళకి. ఓకేనా. సో ఇక చూడాలండి. ది బిగ్గెస్ట్ మూవీ ఏంటంటే నాకు తెలిసి ఇదే అని అనుకుంటా. నాకు ఇంకా మీరు అర్థం చేసుకోవాలి ఈ యొక్క మూవీ గురించి. ఓకేనా. సో డే 1 ప్రీమియర్ షోల ద్వారా ఓన్లీ మన ఇండియాలో 9,15,00,000 వచ్చింది. అది ప్రీమియర్ షో ద్వారా అంతేనా వచ్చింది? 9,15,00,000 అది కాకుండా ఇండియన్ నెట్ కలెక్షన్ చూసుకున్నట్లయితే 54,15,00,000 అయితే ఉందన్నమాట. అంటే ఆల్రెడీ వాళ్ళు ముందుగానే చెప్పారు కదా 50+ అని చెప్పారు. సో ఇండియన్ నెట్ కలెక్షన్ అంతేనా? వరల్డ్ వైడ్ గ్రాస్ చూసుకున్నట్లయితే 90 కోట్లు ఉంది. ఓకేనా. సో ఇక ఇది చూసుకున్నట్లయితే ఇండియన్ గ్రాస్లో చూసుకున్నట్లయితే ఆల్రెడీ ఒక ఫిగర్ అనేది చెప్పా. దానికన్నా కొంచెం 90 కోట్ల కన్నా వరల్డ్ వైడ్ గ్రాస్ కన్నా కొంచెం తక్కువే ఉందన్నమాట. అంటే వరల్డ్ వైడ్గా కొంచెం బాగానే సంపాదించింది అని చెప్పి మనకు తెలుస్తుంది. ఓకేనా. జిఎస్టీతో సహా పే చేస్తారు కాబట్టి తెలుస్తుంది అనమాట. ఈ జిఎస్టీ అనేది గవర్నమెంట్కి వెళ్ళిపోయిన తర్వాత ఏదైతే మిగిలింది వస్తుందో, ఇప్పుడు నేను 1000 పే చేశా. 1000 పే చేసిన తర్వాత జిఎస్టీ వెళ్ళిపోతుంది అనమాట. దాంట్లో ఒక 50 రూపీస్ అనేది వెళ్ళింది అనుకోండి. సో 950 రూపాయలు అయితే మన థియేటర్ ఓనర్కి వస్తుందన్నమాట. ఓకేనా. అది మామూలుగా నెట్ కలెక్షన్ అది. సో అప్పుడు దాకా టికెట్ కౌంటర్ దాకా ఉన్న కలెక్షన్ ఏదైతే ఉంటుందో అది గ్రాస్ కలెక్షన్ అనమాట. అదే 90 కోట్లు అనేది వసూలు చేసింది. దగ్గరగా అసలు 100 కోట్లకి దగ్గరగా ఉండింది. 100 కోట్ల కానీ దాటేసిగా ఉంటే బాగుండు. అసలు మూవీ అనేది పక్కా హిట్ అయి ఉంటుంది అనమాట. ఇక చూద్దాం వీళ్ళు అఫీషియల్గా ఎటువంటి పోస్టర్ని వదులుతారు అనేది తెలియట్లేదు. ఇండియన్ గ్రాస్లో కానీ నెట్లో కానీ ఎంత సంపాదించింది ఏంటి అనేది చెప్పి ఏ విధంగా అఫీషియల్ పోస్టర్ అనేది వదిలేది చూడాలన్నమాట. ఆల్రెడీ వరల్డ్ వైడ్గా ఇంతకుముందు అఖండ 2కి 59 కోట్ల ఎంతో వదిలేరనమాట గ్రాస్ కలెక్షన్. చాలా మంది ఏం చెప్తున్నారు అంటే అది నెట్ కలెక్షన్ అది ఇది అని చెప్తున్నారు. నెట్ కలెక్షన్ కాదురా బాబు స్వామి, అది వరల్డ్ వైడ్గా ఎంత కలెక్షన్ చేసింది గ్రాస్ కలెక్షన్ జిఎస్టీతో సహా పే చేస్తారనమాట. సో ఆ కలెక్షన్ని వదిలేరు. చూడాలి ఈ యొక్క మూవీ అనేది రోజు రోజులకి గడిచే కొద్దీ ఎంత సంపాదిస్తుంది ఏంటి అని చెప్పి చూడాలన్నమాట. ఈ అప్డేట్ని మీకు వీడియో పరంగా అందిస్తానండి. ఎవరైనా సరే మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. ఓకేనా. బాయ్.